సార్ ఇప్పుడు ఎక్కువగా చాలామంది అమ్మాయిలలో పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారు. అది ఓన్లీ అంటే ఇంటర్నల్‌గా కాదు, అపియరెన్స్ కూడా వాళ్ళకి అన్‌వాంటెడ్ హెయిర్ రావడం గానివ్వండి, మొటిమలు, పిగ్మెంటేషన్ దాని ద్వారా చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు డాక్టర్. అసలు ఇంతలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ 2026లో ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటారు? ఇక్కడ స్త్రీలలో హార్మోన్ కాంప్లెక్సిటీ ఉంటుంది. హార్మోన్ సిస్టమ్ యొక్క కాంప్లెక్సిటీ ఉంటుంది. ఇది డిస్టర్బెన్స్ జరగడం వల్ల బాడీలో అన్వాంటెడ్ హెయిర్ కానివ్వండి, అన్వాంటెడ్ ఏదైనా ఎరప్షన్స్ అంటే పింపుల్స్ కానివ్వండి, కలర్ డిస్టర్బెన్స్ కానివ్వండి, పీరియడ్ డిస్టర్బెన్స్ కానివ్వండి, ఇందాక మీరు అన్నారే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పేసి పీసీఓఎస్ కానివ్వండి, ఒక హార్మోన్ వ్యవస్థ ఏదైతే ఇంపార్టెంట్ వ్యవస్థ స్త్రీలలో ఉంటుందో దాది డిస్టర్బెన్స్ కావడం వల్ల వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ బేసిక్గా అంటే కనుక వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు అదే హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఇంకొకరికి జరగచ్చు, వీళ్ళకి జరగచ్చు. ఇద్దరికి కాన్స్టిట్యూషన్ అనేది ఇద్దరు వేరు ఇక్కడ. సో వాళ్ళ యొక్క రియాక్షన్స్ వేరుంటాయి, వీళ్ళ యొక్క రియాక్షన్స్ వేరుంటాయి, ఇంకొక రియాక్షన్స్ వేరుంటాయి. ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ద హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్కి మన కాన్స్టిట్యూషన్ రియాక్ట్ అవుతుంటుంది. సో కాన్స్టిట్యూషనల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. అది మొటిమల రూపంలో కొందరికి చూపించవచ్చు, కొందరికి కడుపు రూపంలో చూపించవచ్చు, కొందరికి పీసీఓస్లో చూపించవచ్చు. అసలు ఇటువంటి డిస్టర్బెన్సే రావద్దు. ఓకే, పీరియడ్స్ అనేటువంటి ఇట్ ఈస్ అ నేచర్ ప్రాసెస్, న్యాచురల్ ప్రాసెస్, ఇట్ ఈస్ అ సిస్టమ్. మనకు మోషన్ ఎట్లనో యూరిన్ ఎట్లనో సో కంపల్సరీ 28 డేస్కి పీరియడ్స్ రావడం అనేది ఇట్ ఈస్ ద బాడీ యొక్క మ్యాథమెటిక్స్. ఒక మ్యాథమెటిక్స్ బాడీ ఫాలో అవుతుంది. సో ఆ మ్యాథమెటిక్స్లో ఏదైనా తేడా వచ్చినప్పుడు, ఆ మ్యాథమెటిక్స్లో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఈ యొక్క ఎక్స్టర్నల్ సిమ్టమాటిక్ అప్లికేషన్స్ జనాలు జరుగుతుంటాయి. దానివల్ల పీసీఓఎస్ జరుగుతుంది. దీనికి రూట్ కాజ్ లేకుండా ఇది జరగవు. ఇవన్నీ బై బర్త్తో వచ్చేటి కాదు. ఈరోజు పీసీఓడి ప్రాబ్లం వచ్చిందంటే బై పుట్టుకతో రాదు. మీకు కంపల్సరీ మీరు ఏదో డిస్టర్బెన్స్ చేసింటారు, మధ్యలోనే వచ్చింది ఖచ్చితంగా. మధ్యలో మీరు ఏదైనా చిన్న చిన్న వాటికి మెడిసిన్స్ వాడి మీ ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేసుకుని అది ఒక హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్గా మారి దెన్ ఈ ప్రాబ్లంగా మారిపోతుంటుంది. ఇక్కడ ప్రాబ్లం రావడానికి రూట్ కాజ్ లేని ఈ ప్రాబ్లం రాదు, గుర్తుపెట్టుకోండి. పీసీఓడి బై బర్త్ వచ్చేది కాదు, బై దురదృష్టం వచ్చేది కాదు, బ్యాడ్ లక్ కాదు, అస్సలు అవన్నీ కాదు. మనం వాడినటువంటి మెడిసిన్స్, మన లైఫ్ స్టైలు, మన ఆహారం, ఈ మూడింటి వల్ల జనరల్గా ఈ యొక్క పీసీఓఎస్ జనరల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పీసీఓఎస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. అవును, లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బెన్స్ వల్ల వచ్చే డిసీజ్ ప్రాబ్లం. ఓకే, అంటే మరి దీనికి క్యూర్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? అంటే ఇప్పుడు చాలామంది చూసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇన్ని ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు. ఆ ట్యాబ్లెట్స్ వాళ్ళు వాడి 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 ఇంకా మళ్ళీ లావ్ అవుతున్నారు చాలామంది. తర్వాత ఇంకో వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. మరి వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ ఉంటుందంటారు? ఇక్కడ ఫెయిల్ అయిపోయి అలోపతికి వెళ్ళారు, తర్వాత హోమియోపతికి వెళ్తాం అనుకుంటున్నారు. ఆప్షన్స్ ఇటు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటారు? అసలు కంటే కనుక ఇక్కడ ఏమైంది కనుక హార్మోన్ సిస్టమ్ అనేది ఒక రెగ్యులేటరీ సిస్టమ్ మన బాడీలో. అది మేల్కి ఉంటుంది, ఫీమేల్కి ఉంటుంది. ఫీమేల్ కొంచెం కాంప్లెక్స్ కండిషన్లో ఉంటుంది, ఎందుకంటే మనకు బర్త్ని ఇవ్వాలి కాబట్టి ఫీమేల్. సో ఈ డిస్టర్బెన్స్ అనేది చిన్నప్పుడు యొక్క మెడికల్ హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల అంటే కనుక దగ్గు ఉంది, విపరీతంగా చిన్నప్పుడు దగ్గు అస్తమా ఉంది, దానికి మందులు వాడారు, ఫ్యూచర్లో ప్రీ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ వాడారు, సో గ్యాస్ట్రిక్ మెడిసిన్స్ వాడి కాన్స్టిపేషన్ మెడిసిన్ వాడారు. సో ఇవన్నీ కూడా మనం ఆరోగ్యాన్ని మనం చిన్నప్పటి నుంచి డిస్టర్బ్ చేయకపోతే, హై పవర్ యాంటీబయాటిక్ వలన కానివ్వండి, అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ వలన కానివ్వండి, మన వ్యవస్థని మనం కనుక డిస్టర్బ్ చేయకపోతే కంపల్సరీ మనకు ఒక హెల్తీ సిస్టమ్ ఉంటుంది. ఇవన్నీ రావు మీకు. హార్మోన్ సిస్టమ్ డిస్టర్బ్ అయినప్పుడే మీ అపియరెన్స్లో తేడా వచ్చేది. హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడే మీ యొక్క స్కిన్ యొక్క టెక్స్చర్లో కానీ, ఈవెన్ హెయిర్ కూడా, మీ హెయిర్ కూడా హెల్తీ హెయిరా లేకపోతే ఇట్ ఈజ్ ఒక డిస్టర్బ్డ్ హెయిర్ అనేది మీ హెల్త్ కండిషన్ బట్టి ఉంటుంది. కొందరు మహిళలు ఉంటారు, వాళ్ళ హెయిర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంత నీట్గా ఉంటుంది. కొందరిది మాత్రం వెరీ డిస్టర్బ్ ఉంటుంది. అసలు చూస్తే కనుక మనం నిద్రపోయి లేచిన తర్వాత హెయిర్ ఎట్లయితే ఎట్లుంటుందో, సో మనం మనిషిని బట్టి కూడా అంటే కనుక హెయిర్ ఈజ్ ఆల్సో ఇండికేషన్ ఆఫ్ యువర్ హెల్త్, ఇండికేషన్ ఆఫ్ యువర్ హార్మోన్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనం చేసే డిస్టర్బెన్స్ మానవ తప్పిదాలే కానీ మనకు దురదృష్టంతో లేకపోతే కనుక వంశపారంగా వచ్చే ప్రాబ్లమ్స్ కానీ కాదు. ఏంటి సార్ అంత మాట అన్నారు? వంశపారంపర్యంగా రాకపోవడం ఏంటి? వంశపారంపర్యంగా ప్రాబ్లమ్స్ రావు, మనం డిస్టర్బ్ చేసే కొద్దీ ఆ ప్రాబ్లమ్స్ వంశంలో నుంచి వస్తాయి. ఇప్పుడు ఇది హెరిడిటరీ కదా? హెరిడిటరీ కాదు, ఇది హెరిడిటరీ ప్రాబ్లం రాకూడదు మనకి.
ఓకే. హెరిడిటరీలో మీ బాడీ ఉండొచ్చు, మీ బాడీ పీసీఓసి రావడానికి మదర్కి ఉంది కాబట్టి పిల్లలకు కూడా రావచ్చు. వస్తుంది. బట్ ఇదంతా కూడా ఒక డిస్టర్బ్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది, ఓకే. డైరెక్ట్గా రాదు. ఒక ప్రాబ్లం అనేది మీ బాడీ బిల్డప్ చేసుకుంటుంది సిస్టమ్ స్ట్రాంగ్గా, మీరు దానికి ఛాన్స్ ఇవ్వకుండా డిస్టర్బ్ చేసి హెరిడిటరీ ప్రాబ్లమ్ని ఇన్వైట్ చేస్తారు. ఇన్విటేషన్ లేనిది హెరిడిటరీ ప్రాబ్లం రాదు. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు మదర్లో ఉండింది ఆ ప్రాబ్లం, ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో డాటర్కి వస్తుంది కదా? ఛాన్సెస్ ఉంటాయి కానీ కంపల్సరీ రావడం లేదు. లేదు. మీరు ఇన్వైట్ చేయకపోతే, మీరు పెళ్ళి పిలవకపోతే ఆ జబ్బు అనేది మీ ఇంటికి రాదు. ఓకే. ఇప్పుడు పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? అంటే ఫస్ట్ రాకూడదు, ఫస్ట్ పాయింట్ రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ఓకే. వచ్చిన తర్వాత దాన్ని మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం ద్వారా కొందరిలో చేంజ్ అవుతుంది, కొందరిలో డైట్ వల్ల కొందరిలో బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డైట్ వల్ల కూడా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అవన్నీ మేనేజ్ అవుతాయి. అంటే డైట్ అనేది మన ప్రాబ్లమ్ని మేనేజ్ చేయడానికి పనికి వస్తుంది. బట్ రూట్ కాజ్ స్ట్రాంగ్గా ఉండి, డిస్టర్బెన్స్ స్ట్రాంగ్గా ఉండి, పీసీఓఎస్ స్ట్రాంగ్గా ఉండి, హార్మోన్ సిస్టమ్ బాగా డిస్టర్బెన్స్ అయినప్పుడు కంపల్సరీ హోమియోపతి ఈజ్ ద బెస్ట్ చాయిస్. హోమియోపతి, డాక్టర్ కేర్ హోమియోపతిలో దాదాపుగా 62 మంది ఫీమేల్ డాక్టర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్. ఓకే. ఫీమేల్ డాక్టర్స్ ఏంటంటే కనుక ఫీమేల్ కేసెస్లో దే ఆర్ ద మాస్టర్స్. హార్మోన్ సిస్టంలో డిస్టర్బెన్స్ కానివ్వండి, వాట్ ఎవర్ పీసీఓఎస్ కానివ్వండి, ఈవెన్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే హార్మోన్ రిలేటెడ్, ఈవెన్ ఒబెసిటీ కూడా కానివ్వండి, వీళ్ళంతా కూడా ఒక రూట్ కాజ్ లెవెల్ నుంచి అసలు ఈ ప్రాబ్లం వచ్చింది అనే దానికంటే కూడా ఎక్కడి నుంచి వచ్చింది, అసలు దీని రూట్ కాజ్ ఏంటి, అక్కడ ట్రీట్ చేస్తే కానీ ఈ ప్రాబ్లం తగ్గిపోదు. అన్ని మెడికల్ వ్యవస్థలన్నీ కూడా ఈ ప్రాబ్లం గురించి ఆలోచిస్తాయి కానీ బట్ ఎందుకు మొదలైంది, మొదలు కాకుండా అక్కడ నుంచి ట్రీట్ చేసుకోవాలనే దానికి మూల స్థానం నుంచి ట్రీట్ చేసే విధానం ఒక్క హోమియోపతిలోనే సాధ్యం. కాబట్టి మా డాక్టర్ కేర్ హోమియోపతిలో డాక్టర్స్ వచ్చేసి దీనికి ఒక పర్ఫెక్ట్ కేస్ అనాలిసిస్ ద్వారా తీసుకొని అక్కడ ట్రీట్ చేస్తే ట్రీట్ అయ్యింది, లేదంటే కనుక డైట్ ద్వారా కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అవుతుంది, ట్రీట్ కాదు. ఆ కంట్రోల్ వలన ఒక్కొక్కసారి మీకు ప్రెగ్నెన్సీ రావచ్చు, అంటే బరువు తగ్గడం వల్ల లేదా చేయడం వల్ల రావచ్చు. బట్ హార్మోన్స్ వ్యవస్థ అనేది పూర్తిగా డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు దాన్ని కరెక్షన్ చేయడానికి మనం ఈ యొక్క సిస్టమ్ని వాడుకోగలిగితే, హోమియోపతి లాంటి సిస్టమ్ని వాడుకోగలిగితే దీంట్లో సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు, ఖర్చు తక్కువ, మీ ఆరోగ్యం ఇంకా బెటర్ అవుతుంది కానీ వరస్ట్ కండిషన్లోకి వెళ్ళదు. నెక్స్ట్ అంటే ఇప్పుడు హోమియోపతిలో 100% క్యూర్ దొరుకుతుంది అని చెప్పడానికి అంటే ఏం రీజన్స్ ఉన్నాయి సార్, ఎలా నమ్మాలంటే? ఖచ్చితంగా ఇక్కడ ఏమైందంటే కనుక హోమియోపతి అనేది ఒక సైంటిఫిక్ మెథడ్. అది మిగతా మెడిసిన్స్ లాగానే ఇది ఇంకా అంటే కనుక ఒక మీకు మాత్రమే టైలర్ మేడ్ మెడిసిన్ అంటారు. అంటే కనుక ఇప్పుడు సపోజ్ ఒక 10 మంది పీసీఓఎస్ లేడీస్ ఉన్నారు, 10 మందికి పీసీఓడి ప్రాబ్లం ఉంది. అల్లోపతిలో అయితే కనుక 10 మందికి కామన్ మెడిసిన్సే ఉంటాయి. ఆయుర్వేదిక్ గురించి నాకు అంతగా తెలియదు, ఒకవేళ అంటే కొద్దిగా ఉండొచ్చాము. బట్ ఇక్కడ హోమియోపతి విషయానికి వస్తే మీ కాన్స్టిట్యూషన్ని ట్రీట్ చేయడం వల్ల మీ పీసీఓఎస్ తగ్గుతుంది. ఈమె కాన్స్టిట్యూషన్ మెడిసిన్ వేరు ఉంటుంది, ఈమె కాన్స్టిట్యూషన్ మెడిసిన్ వేరు ఉంటుంది, ఈమె కాన్స్టిట్యూషన్ మెడిసిన్ అంటే వీఆర్ ట్రీటింగ్ నాట్ ఓన్లీ ప్రాబ్లం, వీఆర్ ట్రీటింగ్ పర్సన్స్ ఇండివిజువల్గా. ఆ పర్సన్ యొక్క హెల్త్ బెటర్ చేయడం వల్ల, ఆ పర్సన్ యొక్క ప్రాబ్లాన్ని మనం రూట్ లెవెల్లో ట్రీట్ చేయడం వల్ల ఆ పర్సన్ ఆ ప్రాబ్లాన్ని సొంతంగా తగ్గించుకుంటారు న్యాచురల్గా. అంటే రాకూడని ప్రాబ్లం వచ్చింది, వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లాన్ని మూల స్తంభాలతో సహా మనం తీసేయాలి అంటే కనుక కంపల్సరీ హోమియోపతి లాంటి సైంటిఫిక్ మెథడ్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. దానివల్ల వండర్ఫుల్గా చాలామంది ఈ పీసీఓఎస్ని ట్రీట్ చేసుకొని పిల్లలు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది డాక్టర్ కేర్ హోమియోపతిలో ఉన్నారు సార్. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా మీరు ఐడెంటిఫై చేస్తారు ఎలాంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి, రూట్ కాజ్ ఏదని చెప్పేసి ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తారు? ఏ విధంగా ప్లాన్ చేస్తారు? ఏమైందంటే కనుక సపోజ్ మీరు ఒక పేషెంట్ అనుకోండి, మీ దగ్గరకు వచ్చారనుకోండి, మొత్తం కేస్ అనాలిసిస్ ఉంటుంది. ఓకే. చిన్నప్పటి నుంచి మీ మెడికల్ హిస్టరీ అంతా కూడా స్టడీ చేయాల్సి వస్తుంది. అసలు ఏం మెడిసిన్స్ వాడారు, ఎన్నిసార్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఏం జరిగింది, అసలు మీరు వాడిన మెడిసిన్స్ ఏంటి, ఇంతకుముందు జరిగింది ఏంటి, అసలు ఈ ప్రాబ్లం రావడానికి బ్యాక్ స్టోరీ లేని ఈ ప్రాబ్లం రాదు. ఇంత హిస్టరీ తీసుకుంటారు? ఖచ్చితంగా లేదు, రాదు. ఇది ఓకే. మనం ఇంటి ఈ ప్రాబ్లం చూడకూడదు, ఈ ప్రాబ్లం వెనకాల ఏం జరిగింది, ఆ జరగడానికి కారణం ఏంటి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ మొత్తం అది లేని ట్రీట్మెంట్ హోమియోపతిలో సాధ్యమే కాదు. ఓకే, ఓకే సార్. ఎందుకంటే ఇక్కడ మనం వీఆర్ ట్రీటింగ్ టోటల్ సిస్టమ్, నాట్ ప్రాబ్లం. దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. అసలు ఈరోజు లేడీస్కి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హార్మోన్ సిస్టమ్ అంతా కరెక్షన్ చేసుకోవడానికి పీసీఓఎస్ కానివ్వండి, వాట్ ఎవర్ ప్రాబ్లం, ఈవెన్ ఒబెసిటీ కానివ్వండి, ఒబెసిటీ కూడా హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది. ఒబెసిటీ కూడా ఖచ్చితంగా ఓకే. గట్ డిస్టర్బెన్స్ అయ్యి ఆ గట్ వల్ల హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ జరిగి ఒబెసిటీ ప్రాబ్లం వస్తుంది.
ఓకే. ఇవన్నీ మనం ఏం చేస్తాం, డైట్ ద్వారా మేనేజ్ చేస్తాము, లేదంటే కనుక ఏదో అన్వాంటెడ్ మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేస్తాము, రాంగ్ మెథడ్స్ ఫాలో అయ్యి దాన్ని టెంపరీగా సఫర్ చేస్తామే కానీ దాని మూలాన్ని మాత్రం ట్రీట్ చేయము. అక్కడ మన యొక్క అమాయకత్వం ఉంది. అంటే ఇప్పుడు పీసీఓఎస్తో బాధపడుతున్న వారికి హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత కాలానికి వాళ్ళు అంటే రిజల్ట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు సార్? అది ఏమైందంటే కనుక డిపెండ్ ఆన్ వాళ్ళు ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారు, వాళ్ళ వయసు ఏంది. ఓకే. మినిమం 3 months 4 monthsలోనే పర్వాలేదు, నాకు బాగుంది, పీరియడ్స్ ఒక 6 monthsలోనే సెట్ అయిపోయాయి, ఒక 1 yearలో బెటర్ అయ్యాయి, సో నాకు పర్వాలేదు అంటే ఇంకా పీసీఓడి ప్రాబ్లం. ఎందుకు దీనికి ఎందుకంటే పీసీఓడి ప్రాబ్లమే కాదు, లైఫ్ స్టైల్ని కూడా కొంచెం మార్చుకోవాల్సింది వస్తుంది, డైట్ కూడా ఫాలో చేయాలి, ఇవన్నీ కూడా బెటర్ సపోర్టింగ్ సిస్టమ్స్. సో వాటి ద్వారా మనం కనుక ఆ ప్రాబ్లం ట్రీట్ చేసుకోగలిగితే ఈజీగా. అందుకనుక పీసీఓడి ప్రాబ్లం అనేది రేపు పొద్దున ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది నాకు పీసీఓడి ఉందని చెప్పడం. అవును అవును సార్, అదో పెద్ద స్టేటస్ సింబల్ అయిపోయింది. స్టేటస్ సింబల్ అయిపోయింది. నిజం చెప్తున్నా, పీసీఓ వస్తుంది అనేది ఒక పెద్ద డిగ్రీ అయిపోయింది అందరికీ. అవును. సో అవన్నీ రాంగ్ మెథడ్ చాలా. ఇది పాలిసిస్టిక్ ఓవేరియన్ ప్రాబ్లం అనేది ఇట్ ఈస్ ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ సప్రెస్ కావడం వల్ల కానివ్వండి, హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల కానివ్వండి, మనం సిస్టమ్ డిస్టర్బెన్స్ ద్వారా కానీ ఇవి జరుగుతాయి. వాటి నుంచి ట్రీట్మెంట్ ఉండాలనే కానీ డైరెక్ట్ ట్రీట్మెంట్ ఉండకూడదు. ఓకే.